యువత అందరికీ నా యొక్క సిన్సియర్ సలహా, మీ ఏజ్లో మీ ఫాదర్ మదర్ కనుక మీలాగా ప్రవర్తిస్తే మీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. సాంగత్యంలో స్పాయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ స్పాయిల్ అయ్యే దాంట్లో ఆల్కహాలిజం, స్మోకింగ్, ఈ మధ్యన కొత్త ట్రెండింగ్ ఏంటంటే డ్రగ్స్. రీసెంట్గా ఒక దురదృష్టకరమైన సంఘటనలో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఆ 2 పిల్లల యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. పిల్లల కొరకు మాకు హక్కు కొరకని పోతారా? మేము తాగి ఇట్లా రోడ్ల పాటు మాకు ఇట్లా బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నా, మీ కొరకు మేము చావాలి. నా కొడుకు పెరిగి పెద్దగా మంచిగా బుద్ధిమంతులై చక్కగా జీవితంలో స్థిరపడి తను మంచిగా ఉంటాడు, గొప్పగా ఉన్నతంగా ఉంటాడు, మమ్మల్ని సరిగ్గా చూసుకుంటాడు, సమాజంలో సంఘంలో మాకు ఎంతో ఆనందం, తృప్తి, గర్వంగా గొప్పగా ఉంటామని చెప్పేసి ఎన్నో కలలు కన్న తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఈరోజు. కళ్ళు మూసి ఎటో వెళ్ళి పోకయ్యా, నన్ను కన్న తండ్రి ఇంట్లో తిరగాల్సిన నువ్వు, కలివిడిగా తిరగాల్సిన నువ్వు ఎక్కడ పడితే అక్కడ కనిపించాల్సిన నువ్వు గోడకు చిత్రపటం అయిపోయావు చిన్న పొరపాటుతో. ఆ పొరపాటు అనేది గ్రహపాటుగా మారిపోయింది. ఆ పొరపాటు చేయకుండా మనం బతకలేమా? ఆ అలవాటు అనేది లేకుంటే బతకలేమా? ఆ అవసరం అనేది అంత అత్యవసరమా? ఒక్కసారి ఆలోచిస్తే అవి అనవసరం. అక్కరకు రాని, పనికి రాని వ్యసనాలకు బానిసైపోయి నీ జీవితాన్ని నిరర్ధకం చేసుకొని ఈరోజు అలాంటి పరిస్థితిలో ఎవరు రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ